ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇంకా వాళ్ళ వీడియోస్ వస్తాయండి. ఖచ్చితంగా ఈ మంత్లో కానీ 2 మంత్స్లో కానీ ఈ 3 మంత్స్లో కానీ ఖచ్చితంగా దీవెన అనేది తీసుకురావాలని అయితే ఖచ్చితంగా నేను కాదు మనం అనుకుందాం. నేను ఒక్కనే అనుకోవడం కదండి, మనం అనుకొని త్వరగా మహేంద్ర ఫ్యామిలీని కడతారని నేను అనుకుంటూ ఈ వీడియోలో నేను తప్పులు మాట్లాడినా నన్ను క్షమించండి. ఇంకా మన గురించి పూర్తి వీడియోస్ ఉన్నాయి, మహేంద్ర బాబు అలానే దీవెన వీడియోస్ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడండి, వాళ్ళు ఎవరు అనేది మీకు పూర్తి తెలిసిద్ది. సరేనండి, మహేంద్రతో ఇంకా ప్రతిదీ ఏమేమి జరిగిందిరా అని అడిగి చేసి ఇంకో వాడు చెప్పింది సమాధానం ప్రతిదీ ఇంకా నేను విజయవాడలో ఉన్నప్పుడే ఇంకా అడిగానండి. ఇట్లా వివరంగా కూర్చొని నాకైతే ఒక 15 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడాడు నాతో ఇంకా వీడియోలోనే. ఇంకా వీడియో అయితే ఇంకా నా దగ్గర ఉంది, కానీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా వాళ్ళ గురించి చెప్పింది, దాన్ని రియాక్ట్ అవుతారులే అయిన తర్వాత దీని గురించి కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి ఇంకా వీడియోని ఇన్ని రోజులు పోస్ట్ చేయలేదు మాట. దగ్గరగా ఇప్పుడు మహేంద్ర దీవెన గురించి చెప్పి కూడా 2 వారాల పైన అవుతుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ఎంత రెస్పాన్సిబిలిటీకి ఎందుకు ఉంటున్నానంటే ప్రతిదీ మనం ఏది తొందరపడకూడదు, తొందరపడి చెప్పకూడదు. ప్రతిదీ ఇంకా మన ఫ్యామిలీ గురించి చెబుతున్నాం కాబట్టి, మన పర్సనల్ చెబుతున్నాం కాబట్టి ఎమ్మటనే వీడియో పోస్ట్ చేయకూడదు, ఈ నలుగురిలోకి వెళ్ళేది. అందుకని చెప్పేసి కొంచెం ఓపికగా ఇంకా పని జరిగిద్దిరా అవిద్దిరా దానికి ఆ వీడియోస్కి మనం చూసి రెస్పాండ్ అయ్యి మన మంచితనంగా వస్తున్నారా అని అనుకొని ఎన్ని జరిగితేనే నేను పోస్ట్ చేస్తాను తప్ప లేకపోతే నేను ఏ చెడు ఉద్దేశంతో కానీ ఇంకా పోస్ట్ చేయనండి. ఇంకా మహేంద్ర నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంది మంచి చెప్పని అంత వీడియో ఇంకా తీసింది 2 వీక్స్ ఎగో తీసిన వీడియో అయితే ఇంకా నేను ఇంత ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అని ఎందుకంటున్నానంటే ఉంది కాబట్టి ఇంకా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మనకైతే ఈ 2 వారాల్లో ఒంగోలు తరపు నుంచి దీవెన వాళ్ళ తరపు నుంచి మనకి రెస్పాండ్ అయ్యి మాట్లాడడం ఎంత జరిగింది అంత సాఫీగానే జరిగిద్దని నేను అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ వీడియోలో ఏమేమి జరిగిందో ఇంకా మీకు పోస్ట్ చేస్తాను, సరేనా? మీరుగా ఏమి అది ఇది అని అనుకోకండి, ఏదైనా మంచి ఉద్దేశంతోనే నేను వీడియో పోస్ట్ చేస్తాను తప్ప కొంతమంది తెలియని వాళ్ళు ఒక మాట చెప్పమంటారా, నేను ఏ కాడికి నేను వ్యూస్ కోసం కానీ ఏదో కంటెంట్ లేక తీయడం లేడం కానీ తర్వాత ఏ పని బాట లేకుండా తీయడం కానీ వాళ్ళని బ్యాడ్ చేయడం కానీ వ్యూస్ కోసం కానీ ఏమాత్రం నేను తప్పు ఉద్దేశంతో అసలు నేను వీడియోస్ తీయను. అంతగా వ్యూసే రావాలి డబ్బులు సంపాదించాలనుకుంటే ఆ ఉద్దేశంగా నాకు లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయా, అదొకటి ఇదొకటి అవొకటి, ఇవి మొత్తం దగ్గర 200 ఫ్లాట్ల పైన ఉంటాయి. దీంట్లో కనీసం ఒక 50 ఫ్లాట్లైనా చేయగలుగుతాము. ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసి కట్టుబడి ప్లాస్టింగు సీలింగ్లు ఏవైనా ₹1,00,000 పైనే ఒక ఫ్లాట్కి వచ్చేసి. తర్వాత అవుటర్ ఎక్కితే ఒక పక్క చేస్తే 35,000, ఎలివేషన్ చేస్తే 50,000. ఇవన్నీ 6 నెలలు సంవత్సరంలో 4 రోజుల్లో కాదు. ఈ అవుటర్ ఎక్కామంటే వారంలో 7 రోజుల్లోనే, ఫ్లాట్ చేసామంటే 10 రోజుల్లో, ప్లాస్టింగ్ చేసామంటే 8 రోజుల్లో. ఈ రోజుల్లోనే ఇంతంత డబ్బులు లక్షలు సంపాదిస్తున్నప్పుడు మీ వ్యూస్ కోసం మీ చెడు ఉద్దేశం చేసే వాటి కోసం ఈ నాని ఎప్పుడు వ్యూస్లో వచ్చే డబ్బులు తిని బతికేవాడు కానే కాదు. నేను మొదటి నుంచైనా నిజాయితీగా నిక్కచ్చుగా నా ఉన్న లైఫ్ స్టైల్ గురించి చెప్పుకుంటూ మా ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ లీడ్ చేసుకుంటూ నా గురించి నేను చెప్పుకోవాలి అని చెప్పేసి నేను చూస్తున్నాను తప్ప నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు మాత్రం ఒక విషయం చూస్తున్నానండి. మీరు చూస్తే చూడండి, నచ్చపోయిందా పక్కకి వెళ్ళిపోండి. నాకంటే బెటర్గా మంచి వీడియోస్ మీకు నచ్చేవి చాలా ఉంటాయి, అవి చూసుకోండి, మీకు కరెక్ట్ అయ్యాయి అంతే తప్ప ఇవి నేను చెప్పే మాట తీరు కానీ విధానం కానీ మా ప్రవర్తన మా ఫ్యామిలీ గురించి నచ్చేవాళ్ళు లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. చెడు ఉద్దేశంగా ఉండి ఏదేదో ఒక జరిగిద్ది, ఏదేదో బాగా సంపాదిస్తున్నాడు. మొన్న ఒకళ్ళు అంటున్నారు ఏమనంటే
ఏంది ఎంత ఇబ్బందిగా వచ్చి పడాల్సిన పనే ఉంది, పట్టలు వచ్చి సేకరి చేయడం ఇవన్నీ. నేను ఇబ్బందితో ఏం రాలేదు, పెట్టలేదు. వాళ్ళు ఏమంటున్నారు ఇబ్బందితో వచ్చి పట్టలో ఉండి రిస్క్ పడతా, సిగ్గు లేకుండా ఈ వీడియోలు తీసుకుంటాం ఏంది నాని ఇవన్నీ అని అవి అంటా ఉన్నారండి. అసలు ఎందుకు అంటున్నారో ఏందో ఏమో. యూట్యూబ్లో 70,000, 30,000, 50,000, ₹1,00,000 వస్తున్నాయి, నీకేనంత ఇక్కడ చేయాల్సిన వచ్చే పని అని అంటా ఉన్నారు. ఏం 70,000, 30,000, ₹1,00,000 నేను కూర్చొని ఉంటే మీరు తెచ్చి పెడుతున్నారా నాకు ఏమైనా రావడానికి? నేను ఈ వీడియో పోస్ట్ చేయాలన్నా, నేను చేయాలన్నా దగ్గరగా 1 గంట 12 గంటల దాకా ఎడిటింగ్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఉదయం లేసి 6 గంటల నుంచి 6 గంటల దాకా పని చేసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంట్లో కావాల్సిన దినసరి సరుకులు తెచ్చి ఆ పని ఈ పని చూసుకొని నిద్రపోయేసరికి ఇంకా 9 ఆ మధ్యలో అయింది. ఈ మధ్యలో ఎక్కడన్నా ఖాళీగా ఉన్నానా? ఎక్కడ వీడియో తీసే ఖాళీ లేదు. అసలు వీడియోలు తీయాలన్న ఉద్దేశం ఉండదు. ఇంకేదో ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఎలా జరుగుతుందని చెప్పేసి నేను తీస్తాను తప్ప నాకు యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వచ్చేస్తాయి, అటు నుంచి వస్తాయి ఇటు నుంచి వస్తాయి, నేను ఇంకా ఈ పని చేసిన పని లేదు అని ఇంటికాడ కూర్చోంటే మీరు ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, తర్వాత ఇంకా బోర్ కట్టిద్దా ఏదో కానీ ఏది జరిగినప్పుడు కానీ మీద ఆధారపడుకుంటే నా కుటుంబం ఎట్లా జరిగిద్దండి? నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పని నేను చేసుకుంటూ నా జరిగే విషయాలు మీకు చెప్పుకుంటూ ముందు పోతానే తప్ప ఏదో 10 వీడియోలు 2 వీడియోలు 3 వీడియోలు పుష్ అప్ పోతే మిగతా 8 వీడియోలు డౌన్ అయినా ఏదైనా మా గురించి మా ఫ్యామిలీ గురించి సాఫీగా మీకు చూపించుకుంటూ వెళ్తున్నా తప్ప ఏ వ్యూస్ కోసం కానీ చెడు ఉద్దేశంతో కానీ ₹1,00,000 వస్తాయని 70,000 వస్తాయని అవన్నీ మొత్తం మాటలు తప్ప ఏం జరిగే కాదు. అర్థమవుతుందా? ₹1,00,000 70,000 వీటిలో ఈ సెల్లు చూసి వీడియోలు పోస్ట్ చేసి పెడితే వచ్చే డబ్బుల కంటే ఈ వారంలోనే రోజుల్లోనే సంపాదించుకునే పని ఈ అరిచేతులు ఉంది. ఇప్పుడు దగ్గరగా 5 ఫ్యామిలీలు ఉంటున్నాయి మా కాడ నా దగ్గర. ఈ 5 ఫ్యామిలీలకి ఒక భోజనం వెళ్ళగలుగుతుందంటే ఇప్పుడు ఒక దారి చూపిస్తుందంటే నేను ప్రౌడ్గా నేను చెప్పుకోవాలి, నేను అనుకోవట్లేదు కానీ చూస్తున్న వాళ్ళు మీకు అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు నేను వ్యూస్ కోసం కానీ డబ్బులు ఉద్దేశించి అసలు నేను అనుకోను. సరేనా? వీడియో మాత్రం బోరింగ్గా ఉండదు. ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టి వీడియో మాత్రం కంటిన్యూగా అర్థవంతంగా అసలు ఏం జరిగిందా ప్రతిదీ మొత్తం వీడియో ఉంటుంది చూడండి. మరి ఇంకా ఈ వీడియోస్ తీయడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా మనం పోస్ట్ చేసిన వీడియోకి ముఖ్య కారణం ఏంటంటే మీరు ఎప్పుడో 3 months బ్యాక్ 4 months బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, దీవెన వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. అప్పటి నుంచి ఇప్పటికి ఈ 3 నెలల్లో కామెంట్లు ఎంత అంటే లెక్కలేనన్ని కామెంట్లు, దీవెన మహేంద్ర ఏమయ్యారు అని ప్రతి దాని గురించి మీరు అడిగి నా ఛానల్లో 70% వస్తే 50% మా తమ్ముడు ఛానల్లో, 50% మా చెల్లెల ఛానల్లో అడుగుతున్నారు. కాబట్టి నేను ప్రతిదీ మీకు తెలియాలి, అలా మన దాచేది ఏముంది, అలానే వాళ్ళకు కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రతిదీ మీకు వివరంగా చదువుతాను అనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి, సరేనా? ఒక లైక్ కొట్టండి ముందు. సీరియస్గా ఏం చెప్పాల, జోక్గానే చెప్పాను. ఒక లైక్ కొట్టి చూడండి, ఓకేనా? చాలా లాగుతున్నారు. సాయంత్రం పూట 6:30 లొకేషన్ అయితే ఇంత ప్రశాంతంగా చాలా చక్కగా చాలా బాగుంది కదా. ఇంకొక అరగంటలో అయితే మొత్తం పూర్తిగా చీకటి పడిపోయిద్ది. ఇంకా చుట్టూరా మబ్బులు కమ్మి వర్షం పడడానికి రెడీగా ఉందన్నమాట. ఈదురుగాలులు మామూలు లేవు. మేము వేసుకున్న గుడిసెలు కూడా ఒక గుడిసె అయితే మొత్తం పూర్తిగా చినిగిపోయింది, అది మళ్ళీ సరిచేయాలి. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి ఈదురుగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా మేము పని ఏమో అక్కడ చేస్తున్నాము, తర్వాత వచ్చేసి ముందు రోజుల్లో ఇక్కడ చేయాలి. పని ఇప్పుడే మొదలవుతూ ఉంది. ఇంకా మొన్న ఇక్కడ డక్కులు అంటే ప్లాట్లు అవుట్ సైడ్ లోన కట్టుబడి మొత్తం పూర్తి చేసేసాము. హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మనం ఇంకా 1 వీక్ అవుతుంది విజయవాడ నుంచి ఇక్కడికి రావడం. ఇంకా రాగానే లిఫ్ట్, తర్వాత వచ్చేసి ఏమో
మెట్లు టేర్ కేస్ అవి చేస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ చేయబోతున్నాము కొన్ని రోజులు అక్కడ స్లాబ్ పడితే, సరేనా. ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా మహేంద్ర దీవెన గురించి మొత్తం మీరు పూర్తిగా అడిగితే నేను వివరంగా మీకు అర్థమైన రీతిగా అసలు ఏం జరిగింది జెన్యున్గా మొత్తం మీకు పూర్తిగా వివరంగా చెప్పే కదా. ఇంకా చెప్పిన తర్వాత చాలామంది మహేంద్రకి పాజిటివ్గానే మాట్లాడారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు. కానీ 70% మహేంద్ర సపోర్టింగే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అమ్మాయి వెళ్ళినప్పుడు అమ్మాయి అర్థం చేసుకొని రావాలి కదా. ఫ్యామిలీ అనగా తగాదాలు, పోట్లాడ్డాలు, సంతోషాలు, నవ్వులు ఇవన్నీ ఉంటాయి. అన్నీ అర్థం చేసుకోమని మళ్ళీ రావాలి కదా. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంచడం ఏంది అని పూర్తిగా మీరు కామెంట్ సెక్షన్లో అడగటం చేయడం చేశారు. చాలా వరకు ఇవన్నీ ప్లస్ పాయింట్లే. ఎందుకంటే అండి మెయిన్ కారణం ఏంటంటే మన వీడియోస్ వచ్చేసి చాలా వరకు ఒంగోలులో దీవెన వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. అంటే దీవెన వాళ్ళ నాన్నగారు వాళ్ళు, తర్వాత వాళ్ళ నానమ్మ, వాళ్ళ బాబాయ్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మన వీడియోస్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే మహేందర్ దీవెన వీడియోస్ మనం మ్యారేజ్ ప్రతిదీ తీసాం కదా, కాబట్టి ఇంకా వాళ్ళు కంటిన్యూగా పలానా నాని, పలానా సుబ్బు వాళ్ళని, పలానా ఫ్యామిలీ అంటే వీళ్ళు వీడియో తీసే ఫ్యామిలీ అని వాళ్ళకి తెలిసిపోయింది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఇంకా మహేంద్ర పెళ్ళి చాలా వరకు ఒంగోలు వాళ్ళు రానోళ్ళు కూడా చాలా వరకు 90% వీడియోస్లో చూసి ఇంకా చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే దీవెన వాళ్ళు వీడియోస్లో రావడం ఏంది, అసలుకి భలే ఉంది, వీళ్ళ ఫ్యామిలీ భలే ఉంది అని చెప్పేసి చాలామంది దీవెనలో రిలేటివ్స్ కూడా ఏమన్నారంటే వాళ్ళ నాన్నమ్మ అయినా కానీ వాళ్ళ నాన్నగారు అయినా కానీ నాని వీళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీలానే ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది కదా, చేస్తూ ఉంటుంది కదా. అమ్మాయి ఏమో పని చేయలేదు, చదువుకున్న అమ్మాయి బయటకు పోయి చాకరీ చేయాలని చేయలేదు. ఇలాగా రాజీతో పాటు రాజీ ఇప్పుడు దీవెనకి అక్క ఇద్ది కదా, అలాంటప్పుడు దీవెన రాజీ ఇద్దరు కలిసి ఏదో వ్లాగ్స్ కుకింగ్స్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకి ఎంతో గొప్ప, అంటే ఆడపిల్లలు బయట పోకుండా ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ ఉద్దేశం. ఎందుకంటే ఒక తండ్రిగా ఆడపిల్ల బయటకు పోయి పని చేసుకోవాలన్నా, ఎండలో చేయాలన్నా తల్లిదండ్రులకు ఎంతో కొంత ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా మనం అంటే వ్యవసాయం చేసుకుంటా మనం వీడియోస్ తీసుకుంటా ఉంటున్నాం కదా. ఇంకా అలానే ఇలా చక్కగా మహేంద్ర కూడా పొలం వేసుకుంటా, తర్వాత ఇంకా దీవెన కూడా వంటలు చేసుకుంటా వాళ్ళ అంటే ఇంకా జరిగే లైఫ్ స్టైల్ ప్రతిదీ చూపించుకుంటూ ఉంటారు నాని మీలాగా. వాళ్ళు కూడా ఛానల్ పెట్టినా అని చెప్పేసి ప్రతి చాలాసార్లు నాకు హెచ్చరించారు. తర్వాత వాళ్ళ నాన్నమ్మ వీళ్ళు కూడా పర్వాలేదా నీ ద్వారా వస్తే, ఎందుకంటే మీ తమ్ముడికి మీ చెల్లెలకి వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు మహేంద్ర కూడా మీ బాబాయ్ కొడుకే కదా, మీ మహేంద్ర కూడా ఛానల్ పెట్టించి దీవెన వీళ్ళందరూ వీడియో తీసుకుంటే చక్కగా పని చేసుకుంటా ఉంటారయ్యా నాని, ప్రతిదీ నువ్వే చూసుకోవాలా. ఎందుకంటే ఒక పెద్ద కొడుక నువ్వు వాళ్ళ పెద్ద అన్నగా ఉండి ప్రతిదీ నువ్వు బాధ్యతగా చూసుకుంటున్నావు కదా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంత బాధ్యతగా నువ్వు ఎందుకు చూసుకుంటున్నావు అని తెలిసిందంటే మేము ప్రతిదీ మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వీడియోస్ మేము చూసాము. ఇంకా ఫ్యామిలీ మీద ఎంత కేర్ తీసుకోవడం కానీ, అన్నదమ్ములనైనా చెల్లెలనైనా తల్లిదండ్రులైనా ఎవరినైనా కానీ ఒక దగ్గరగా తీసుకొని ఒక సపోర్టింగ్గా ఇప్పుడు కూడా ఉంటూ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ఇవన్నీ నేను చెప్పినాయి కదండి. అసలుకి కామెంట్ సెక్షన్లో కూడా మొన్న ఒకరు కామెంట్ చేశారు ఫ్యామిలీ హీరో అంట. ఫ్యామిలీ హీరో అనేసరికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగనే ప్రతిదీ ఇంకా మహేంద్రం కూడా లీడ్ చేసుకుంటా నీతో పాటు ఛానల్ పెట్టుకుంటా చేసుకుంటా వీళ్ళు మంచి లైఫ్ చూపించిన అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నోసార్లు నాకు హెచ్చరించారు. అదే రీతిన నేను అట్నే అనుకున్నాను. తర్వాత మ్యారేజ్ వీడియోస్ తీసిన తర్వాత ఇంకా ఇలాగా దీవెనకి అలా మహేంద్రకి హెచ్చరించి ఇలాగా వీడియోస్ కంటిన్యూగా తీయండిరా, అలా ఛానల్ కూడా పెట్టిస్తాను. మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు, ఇంకా మమ్మల్ని ఎలాగ సపోర్ట్ చేస్తున్నారు, అందుకంటే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మా తమ్ముడినైనా మా చెల్లెలనైనా ఎవరినైనా సపోర్ట్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి ఒక ప్రోత్సాహంతో వాళ్ళిద్దరిని ఒకరోజు కూర్చోబెట్టి అడిగిస్తే అన్నిటికీ ఊంగొట్టి కొత్త కదన్నా కొన్నాళ్ళు మీ వీడియోస్లోనే మీ ఛానల్లోనే వీడియోస్ తీసుకుంటా కంటిన్యూగా చేస్తా, కొంచెం తెలుసుకున్న తర్వాత ఎడిటింగ్ అన్న ఇవన్నీ ప్రతిదీ నాకు తెలియదు కన్నా వదిన దగ్గరుండి ఆ అమ్మాయికి నేర్పించిద్దిలే అని చెప్పేసి కొన్నాళ్ళు మీ వీడియోస్లో తీస్తా కనపడతా, కుకింగ్ నేర్చుకోవడం ఇవన్నీ ప్రతిదీ వదిన నేర్పించినట్టు ఉండిద్ది. ఒక పక్క ఎడిటింగ్ కానీ ప్రతిదీ ఏదైనా ఛానల్ మేనేజ్ చేసినట్టు ఉంటుంది నేను పనికి వెళ్ళినా కూడా అని చెప్పేసి మహేంద్ర కూడా అన్ని అలాగ కంటిన్యూ అవుతూ ఉంటుంటే ఇలాగా
ఏం జరిగిందో ఏమో కానీ చక్కని సంసారం ఏమో అంటే నేను నాశనం అవ్వలేదని చెప్పను కానీ అలాగా విడిపోవడం ప్రతిదీ ఎంత మీ వివరంగా చెప్పడం ఇదంతా మీరు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి నేను చెప్పాను, చూడండి. ఇంకా వీడియోస్ తీసుకుంటా పొలం వేసుకుంటా తర్వాత మంచి ఫ్యామిలీ బాగా జరిగిద్దిరా హ్యాపీగా ఉంటారా అనుకునే లోపల ఏదో అండి ఏదో అనుకున్నట్టుగా జరిగితే మనిషి జీవితం అసలుకి కానే కాదు. ఎందుకంటే అనుకున్నది మనకు జరిగింది అనుకో, మనం నిద్ర లేవాల్సింది ఎప్పుడు 8 గంటలకు 9 గంటలకు లేచి ఎంజాయ్గా చూసుకుంటాం. ఎందుకంటే అనుకున్న పని అయిద్ది అనుకుంటే అలాగా 5 గంటలకు లేవాల్సింది, 6 గంటలకు లేవాల్సింది, 8 గంటలకు 7 గంటలకు లేస్తాం. అదే రీతిన మనం అనుకున్నది ఏది జరగదు కదండి. అలానే ఇంకా మహేంద్ర దీవెన విషయంలో కూడా అలా జరిగింది. ఇంకా అలా జరిగిన తర్వాత మీకు చెప్పిన తర్వాత ఇంకా మీరేమన్నారు ఆ రోజు, ఇంకా మహేంద్ర దీవెన తప్పు లేకపోతే నీ తప్పు, ఇంకా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇప్పుడు మీ అన్నయ్య మీ గురించి చెప్పాడు. అలాగనే తర్వాత చాలా మంది మీ వీడియోస్ దీవెన వాళ్ళ రిలేటివ్స్ కానీ ముఖ్యంగా దీవెన కూడా చూస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే మహేంద్రకి ఆప్షనల్గా ఏం చెప్పారంటే, మహేంద్ర ఎలాగైనా మీ అన్నయ్య ఛానల్లో వీడియోస్ తీసి ఇప్పుడు నీ తప్పే చాలా వరకు కనపడుతుంది కాబట్టి దీవెనకి ఏమంటే 2 మాటలు, సారీ క్షమించు దీవెన అని చెప్పేసి నువ్వు వీడియోలో చెప్పు. సారీ చెప్పగానే, ఎందుకంటే మీ భార్య చూస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు కాబట్టి నేను మారిపోయింది దీవెన, నేను మనదా చేసింది ఏదైనప్పటికీ చేసింది నేను తెలుసుకున్నాను, నా తప్పు, నా సారీ, మళ్ళీ తిరిగి వచ్చేసేయి, నేను ఎప్పుడు రమ్మంటావు, నన్ను కాల్ చేయి అని చెప్పేసి సారీ చెప్పమని చెప్పేసి మా కామెంట్ సెక్షన్లో చాలామంది ఇంకా మహేంద్రకి సలహా ఇచ్చారు. తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మెయిన్ కారణం ఏంటంటే మనకి ఫోన్ కాల్ వచ్చిందండి అక్కడ నుండి. ఏమని, నాని ఇలాగా వీడియోస్ తీశాడు, ఇది నిజమేనా అని చెప్పేసి ఒంగోలు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అంటే అప్పటికి ఇంకా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అంటే మనం తీసిన వీడియో మీరు అడిగిన సమాధానానికి మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పింది, ఆ సమాధానం వాళ్ళ దాకా ఒంగోలు దాకా వినపడింది. ఆ వీడియో చూసి వాళ్ళు కూడా ఇంకా కాల్ చేయడం, మా చిన్నమ్మ వాళ్ళని మా బాబాయ్ వాళ్ళని వాళ్ళందరిని అడగటం ఇలా జరుగుతూ ఉంది. అంటే నాకు ఇప్పుడు మధ్యలో ఏమనిపిస్తుంది అంటే, లైటింగ్ ఫెయిల్ అవుతా ఉంది, త్వరగా చెప్పేస్తాను. ఇప్పుడు నా మధ్యలో ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ 3 నెలలు పెట్టి మీరు ఎంత అడుగుతున్నా ఈ పర్సనల్ విషయాలు మీ దగ్గర తీసుకురాకూడదు, జరిగిద్దిలే అవి ఇద్దులే అంత మంచి జరిగిద్ది అని చెప్పేసి ఓపికతో ఉంటుంటే అది అవ్వట్లేదు. అలానే ఇప్పుడు ఓపికతో ఉన్నప్పుడు అది జరిగినప్పుడు ఈ 3 నెలలు 6 నెలలు పెట్టి మా తమ్ముడు బాధపడుతున్నప్పుడు, ఇంకా అలానే మీరు అడుగుతున్నప్పుడు వీడియోస్ పెట్టి వాళ్ళని తీసుకురావడం మంచి బెటర్ అయిన ఆప్షన్ అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న వీడియో పోస్ట్ చేసిన దానికి అంతమంది రియాక్ట్ అయ్యి కామెంట్లు బట్టి వాళ్ళు చూసి రియాక్ట్ అయ్యి ఉండబట్టే కదా మనకి ఒంగోలులో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అందుకని నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి. అది మంచి వచ్చాడో మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఏంటంటే ఆలోచన, ఇంక నుంచి మహేంద్ర మన ఛానల్లో వీడియోస్ తీస్తూ దీవెనకి నేను మహేంద్ర దగ్గరికి పోయి ఇలా మాట్లాడరా ఏమనంటే, సరే మహేంద్ర నువ్వు రాంగో దీవెన రాంగో ఏదో జరిగిపోయింది, మళ్ళీ నువ్వు దీవెనానికి కావాలనుకుంటున్నావా లేదా? ఇప్పుడు వివాహం అన్నది అది జీవితకాలం ఉండేదిరా, పెళ్ళి అనేది ఒకసారి ఇంకా పెళ్లి జరిగిన తర్వాత అది విడదీయడానికి ఎవరు ఆవిష్కారం ఉండదు, ఏది ఉండదు. తగ్గి ఓర్పుతో ఉండి మాట్లాడుకొని జరిగిపోయిందిలే, నా తప్పేలే లేదా తన తప్పేలే, ఏదో ఒకటి ఇద్దరు మీరు అర్థం చేసుకొని ఉంటే గోరంతతో పోయిద్ది. కాదుకోదనుకుంటే అది కొండ అంత పోయిద్ది. ఆ కొండ ఎంత ఉంది, ఆ కొండ ఎక్కాలంటే ఎంత కష్టపడాలి ఎండలో. అదే రీతిన మనం గోరంత దాన్ని గొడ్లంత చేసుకుంటే అంత ఇబ్బంది పడతారా మహేంద్ర? నేను అనేది ఏంటంటే వీడియోలో దీవెనతో మాట్లాడుతున్నట్టుగా, ఎందుకంటే ఇప్పుడు నీ ఫోన్ కాల్ కానీ ఏదైనా కానీ లిఫ్ట్ చేయట్లేదు, మీకు సమాధానం చెప్పట్లేదు కాబట్టి వీడియోస్ చూసి రెస్పాండ్ అయ్యి ఇప్పుడు మనకు ఫోన్ కాల్ చేస్తున్నారు కాబట్టి నువ్వు వీడియోస్లో ఏం మాట్లాడతావంటే, నేను చెడు ఉద్దేశంగా కానీ
మాట్లాడమని నేను చెప్పట్లేదండి. వాడికి ఎలా చెప్పమంటున్నాను అంటే, దీవెన నేను చేసిన తప్పే, తెలిసి తెలియగా చేసి ఉంటాను, నా తప్పే దీవెన, వచ్చేయి, ఇంకా నేను బ్రతమాలుకుంటున్నాను, సారీ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, ఇక నుంచి నేను మారిపోయాను, చాలా హ్యాపీగా ఉన్నాము, మా అన్నయ్యలు ముఠా కట్టారు, వాళ్ళ దగ్గర ఉన్నాము, ప్రతిదీ మా అన్నయ్య చూసుకుంటూ ఉంటాడు, పని ఉంది చేతి నిండా, సపోర్టింగ్గా అన్నయ్య ఉన్నాడు, అమ్మ నాన్న ఉన్నారు, పెద్దనాన్న పెద్దమ్మ తమ్ముడు చెల్లెలు అందరూ మన దగ్గర ఉన్నారు, నాకు ఫుల్ ధైర్యంగా ఉంటారు, మనకి ఫుల్గా ధైర్యంగా ఉంటారు. నువ్వు వచ్చే దీవెన, నేను చేసిన తప్పే, సారీ అనిపించు అని చెప్పేసి, అలానే ఇంకా ప్రతిదీ ఏదైనప్పటికీ అసలు వాళ్ళిద్దరికి మధ్య అసలుకి రిలేషన్ ఎందుకు పాడైపోయింది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ప్రతిదీ మహేంద్రని అడగాలనుకుంటున్నాను. అలానే వీడియో తీసి పోస్ట్ చేసి ఇంకా ఒంగోలు చేరే విధంగా చేయాలనుకుంటున్నాను అనమాట ఈ వీడియోని అయితే. రేపు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మహేంద్రని కూర్చోబెట్టి అసలు ఏంద్ర నీ ఇబ్బంది ఏంది, మీ ఇబ్బంది ఏంది, మ్యారేజ్ అయిన తర్వాత అసలుకి ఏం జరిగింది, అసలు ఏమనుకున్నారు, హ్యాపీగా ఉండాల్సింది మీరు ఇట్లా విడిపోవాల్సిన కారణం ఏంది, ఇలాగా ప్రతిదీ మొత్తం నేనైతే పూర్తిగా మహేంద్రని కూర్చోబెట్టుకొని అడుగుతానండి. మీరు కూడా కామెంట్ సెక్షన్ ఏమంటున్నారంటే, మహేంద్రని కూడా ఒకసారి వీడియో తీసుకొచ్చి, అన్న అసలు మహేంద్ర మాటలతో అసలు ఏం జరిగిందా ఏందా, అలాంటి దేవుని నాకు సారీ చెప్పటం, ఇవన్నీ ప్రతిదీ చేయించన్న, మాట్లాడించు, తన ఉద్దేశం ఏందో కూడా మాకు అర్థమయ్యిద్ది. ఇప్పుడు నువ్వు చెబుతున్నావు కదా ఇంత వివరంగా, అదే రీతిన అసలు వాళ్ళు చెబితే కూడా బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది చాలా సలహాలు ఇస్తున్నారు. అందుకని చెప్పేసి నేనైతే రేపు మహేంద్రతో మాట్లాడి ఒక రోజైతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయించి అసలు ఏం జరిగిందో సరే ఏదైనా మొత్తం కనుక్కొని తర్వాత వచ్చేసి చివరిగా సారీ చెప్పురా అనిపించి ఇంకా ఈ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం కొంతమంది మన దీవెన గురించి నెగిటివ్గా మాట్లాడారు, ఏదో తప్పో ఒప్పో మనం చూడలేదు పెట్టలేదు కాబట్టి మనం అంటాం కూడా చాలా వాటికి కరెక్ట్ కాదు. కొంచెం మీరు కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మహేంద్ర అని దీవెన అని మనందరం కలిసి కలపాలి, అర్థమైందా? వాళ్ళ ఫ్యామిలీని ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. మీరెంత హ్యాపీగా ఉంటారేమో కానీ నేనైతే ఎగిరికి అంతేస్తాను. ఎందుకంటే ఒక తోడు పుట్టినాడుగా, అంటే మా బాబాయ్ కొడుకైనప్పటికీ నాకు అంత సంతోషం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నా తమ్ముడైనా నేనైనా వేరే వాళ్ళందరూ మా దగ్గర 4-5 ఫ్యామిలీలు ఉన్నాయి, వాడు ఒక్కడే ఒంటరిగా రూమ్ ఉండటం నాకు ఏమాత్రం నచ్చట్లేదు. మ్యారేజ్ కాకముందు ఒక ఎత్తు, మనం మ్యారేజ్ కాకముందు ఎంత ఎంజాయ్మెంట్గా ఉన్నా, ఏది చేసినా, ఎప్పుడు వచ్చి తిన్నా, టైంకి వచ్చినా రాలేకపోయినా అడిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కసారి భార్య అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత టైమింగ్స్ మారుతాయి, పద్ధతి మారిద్ది, బాధ్యతలు ఏర్పడతాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి మహేంద్రని కూడా కూర్చోబెట్టి ప్రతిదీ ఇలాగా మాట్లాడిద్దామండి, మాట్లాడిచ్చి చేద్దాము. అందుకని చెప్పేసి మీరు కూడా కామెంట్ సెక్షన్లో మంచి కామెంట్స్ చేసి, ఆ కామెంట్లు ఎలాగంటే ఇంకా మీ మహేంద్ర లైఫ్ అంతా మీ చేతిలో ఉందండి. ఆ కామెంట్స్ని బట్టి ఇంకా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకి రియాక్ట్ అయ్యి మళ్ళీ కాల్ చేస్తే దగ్గరగా మళ్ళీ వాళ్ళ దగ్గర నేను పోయి మాట్లాడడం చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మహేంద్రతో మాట్లాడి చేస్తాను. ఇంకా ఈ వీడియో కూడా ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. ఇంకా అందుకని చెప్పేసి మీరు కూడా మంచి కామెంట్ చేయండి. పర్వాలేదు దీవెన, జరిపోయింది, మారిపోయి అంటున్నాడు కదా, వచ్చే దీవెన చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్నదమ్ములు, పెద్ద కుటుంబం ఇది, పెద్ద ఉమ్మడి కుటుంబం ఇది. అలాంటి ఫ్యామిలీలో ఉండటం, చేయడం, రావడం చాలా అదృష్టం వాళ్ళకైనా మీకైనా. ఇంకొచ్చే దీవెన ఇంకా తప్పి జరిగిపోయింది అంటున్నాడు కదా మహేంద్ర, ఇంకా సారీ అని చెప్పాడు కదా, వచ్చే దీవెన అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేయండి. తర్వాత ఈరోజు కామెంట్ చేసినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను మహేంద్రతో పాటు అడిగిస్తాను కాబట్టి ఆ వీడియోలో కూడా ఏ కాడికి దీవెన వచ్చే విధంగా మీరు నెగిటివ్ కామెంట్స్ కాకుండా పాజిటివ్ కామెంట్స్తో మాట్లాడతారని నేనైతే మనసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 100 మందిలో మనకి కామెంట్స్లో 10% మాత్రం నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఆ 90 మందిని మేలే కదా,
అందుకని చెప్పేసి ఆ 90 కామెంట్లో పట్టించుకుంటారు, కానీ 100 కామెంట్లు ఆ 10 కామెంట్లు పట్టించుకోరు. కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఇంకా త్వరగా మహేంద్ర అని దీవెన అని వాళ్ళని కలపాలి. వాళ్ళు ఇప్పుడు నేనంత హ్యాపీగా ఉండి నా మ్యారేజ్ అయ్యి నా చక్కని భార్య ఉండి నాకు 3 పిల్లలు ఉండి 2 మగ పిల్లలు 1 ఆడపిల్ల ఉండి ఒక బాధ్యతగా మొన్నటిదాకా వ్యవసాయ పనులు చేసుకొని తర్వాత వచ్చేసి మళ్ళీ మన ఫ్యామిలీని లీడ్ చేసుకోవడానికి ఇటు వలస వచ్చి మన విజయవాడలో ఇప్పుడు వినకొండలో ఇప్పుడు ఎలా చేసుకుంటా ఉంటున్నామో, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటున్నామో. సాయంత్రం కల్లా ఉదయం 6 గంటలకు ఎక్కి సాయంత్రం 6 గంటల దాకా చేసి ఇంకా సాయంత్రం సరికి సెంటర్కి వెళ్ళి పిల్లల కోసం తినే తీసుకొచ్చి భార్య కాడ కూర్చొని భార్య చేసే వంటలు బాగున్నా బాగాలేపోయినా తిని బాగున్నాయి అని ఏదో ఒకటి 5 స్టార్ లాగా ర్యాంకింగ్ ఇస్తే నా భర్త చూడు బాగాలేకపోయినా బాగుందని ఏదో మనసెట్టెక్కించిన పులిహోర కలిపిన ఏదైనా భార్యతో ఉంటే ఆనందం వేరు. కాబట్టి మా తమ్ముడి విషయాల్లో కూడా అదే జరగాలని నేను అనుకుంటూ ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇంకా వాళ్ళ వీడియోస్ వస్తాయండి. ఖచ్చితంగా ఈ మంత్లో కానీ 2 మంత్స్లో కానీ ఈ 3 మంత్స్లో కానీ ఖచ్చితంగా దీవెన అనేది తీసుకురావాలని అయితే ఖచ్చితంగా నేను కాదు మనం అనుకుందాం. నేను ఒక్కనే అనుకోవడం కదండి, మనం అనుకొని త్వరగా మహేంద్ర ఫ్యామిలీని కడతారని నేను అనుకుంటూ ఈ వీడియోలో నేను తప్పులు మాట్లాడినా నన్ను క్షమించండి. ఇంకా మన గురించి పూర్తి వీడియోస్ ఉన్నాయి, మహేంద్ర బాబు అలానే దీవెన వీడియోస్ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడండి, వాళ్ళు ఎవరు అనేది మీకు పూర్తి తెలిసిద్ది. ఇంకొక లైక్ కొట్టండి. ఇంత పని ఇప్పుడే దిగింది 6:30 అప్పుడు దిగి కాసేపు కూర్చొని నీళ్ళు పోసుకుందామని రాజకుమారి వేడి నీళ్ళు కాయపెట్టి రెడీగా ఉంచింది. ఇంకా ఎంత ఉంచినా ఏం చేసినా మహేంద్ర ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పనిచేసేది నాకాడే. ఇంకో వాడిని నేను చూస్తూ ఉంటాను కాబట్టి వాడు ఇప్పుడు పెళ్ళైనప్పుడు మీరు గమనించారో లేదో అబ్జర్వ్ చేశారో లేదో చాలా అంటే బాగున్నాడు, చూడడానికి చూపులుగా ఒళ్ళుండి చాలా బాగున్నాడు హెల్తీగా. అలాంటిది ఇప్పుడు వాడు గడ్డం పెంచుకొని ఏదో దిగాలుగా ఏదో కోల్పోయిన వాడిలాగా దిగులుగా ఉండటం ఏమాత్రం నాకు నచ్చట్లేదు. ఎందుకంటే మీరు ఎలా గమనించారు, 1-2 వీడియోలోనే మహేంద్ర బాబు అలా కనపడితే మీరు ఎమ్మటిని ఎలాగన్నా ఏమన్నారు, మహేంద్ర చాలా తగ్గిపోయాడు చాలా ఫీల్ అవుతున్నాడు ఏమో ఏందోనని మీరే అనుకుంటే, వాడు లేచిన కాంచి సాయంత్రం దాకా పనుల్లో నేను చూస్తూ ఉంటాను కాబట్టి వాడి బాధ వాడి ఆవేదన ప్రతిదీ నాకు తెలుసు. కాబట్టి వాడి కష్టాన్ని వాడి దుఃఖాన్ని సంతోషంగా మలచాలని నేను అనుకొని ఎమ్మడిని అక్కడ వేడి నీళ్ళు కూడా పోసుకోకుండా చేయకుండా మాట్లాడాలి. ఒంగోలుతో మన దీవెన గురించి మహేంద్ర గురించి మాట్లాడితే ఒంగోలు రియాక్ట్ అయ్యి మనకి ఎలా రెస్పాండ్ అయ్యారో అదేవిధంగా మళ్ళీ రెస్పాండ్ అవుతారు. అయ్యి తర్వాత వాళ్ళు ఒకవేళ రమ్మని మాట్లాడమని ఒకవేళ దీవెన తీసుకెళ్ళమని ఇలాంటివి జరుగుతాయి అన్న ఆలోచనతో ఒక రాయితీ వేస్తున్నాను. అదైతే ఇంకా దేవుడు చూసుకుంటాడు. అలానే మీరు కూడా చూసుకోండి, సరేనా? మంచి కామెంట్ చేయండి. మీ అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మహేంద్ర ఉద్దేశం ఏందో అసలు ఏం జరిగిందో ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో చెబుతాను. వీడియో కోసం వెయిట్ చేయండి. అలానే ఇంకా ఇప్పుడు దాకా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ అండి. కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి బాగుంటుంది. అంటే ఈ ఎంటర్టైన్మెంట్ కాదు, మాటలోనే ఇంత వివరంగా ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటేనే చేతలతో అలానే మా లైఫ్ స్టైల్తో ఇంకా ఎంత ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాను నేను. అందుకని చెప్పేసి సపోర్ట్ చేస్తారని నమ్మకంతో లైక్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? మీ అందరికీ బాయ్ బాయ్. ఇంకా పోయి ఫ్రెష్ అయిపోయి మహేంద్రని తీసుకెళ్ళి సెంటర్కి తీసుకెళ్ళి వాడికి ఏదో తినిపించి అలాగాది ఇలాగాదని చెప్పేసి చేసుకొని జరిపోయిందిరా, సారీ చెప్పురా, అసలు ఏం జరిగిందిరా ఇవన్నీ చెప్పుకొని వాడి బాధ కూడా నేను షేర్ చేసుకుంటే పర్వాలేదని మా నాన్న బాధ్యత తీసుకొని చేస్తాడులే అన్న వాడికి నమ్మకాన్ని తెప్పించే విధంగా చేస్తాను, సరేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో చూడండి.